అంతరాత్మను మనం గెలవలేకపోతున్నాం. ఆ! మన మనస్సాక్షి చెప్తా ఉంటది. ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పని. దాన్ని గెలవాలి. చివరగా శివరుద్ర సాధువుగా మీరు మీ అంతరాత్మే లోపల మీలో సోల్ మాట్లాడుతుంది. అదే దేవుడని చెప్పేసి అంటున్నారు. హ్మ్. సో, మన అంతరాత్మే మనకి దేవుడు అవుతున్నప్పుడు, ఈరోజు హ్మ్. అటు హిందూ ధర్మాల్లో కావచ్చు, క్రైస్తవ మతంలో కావచ్చు, ఇస్లాం మతంలో కావచ్చు, దేవుళ్ళ పేరిట జరుగుతున్నవంటి ఈ మోసాలు, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో టచ్ అనగానే పడిపోతున్నారు. కొంతమంది హిందూ దేవుళ్ళకి సంబంధించి దేవతల మీదకొస్తున్నాయి అని చెప్పని మోసాలు చేస్తున్నారు. అల్లా పేరిటలా తాయెత్తు కడితే బావుంటుందని చెప్పేసి మోసాలు జరుగుతున్నారు. ఇలాంటి యొక్క దేవుడు అనే ఒక సారాంశాన్నే ఇంత దారుణం అయిపోతున్నప్పుడు మీలాంటి సాధులు ఏం చేస్తున్నారు? మంచి ప్రశ్న. హ్మ్. మా దృష్టికి చాలా వస్తూ ఉంటాయి హ్మ్. సహజంగా. ఇంకోటేందంటే ప్రేక్షకులందరికీ తెలియాలని చెప్తూ ఉన్నాం. రోజుకు 200 మంది, 150 మంది హ్మ్. గుడి దగ్గరికొస్తారు. సమస్యలు చెప్తూ ఉంటారు. హ్మ్. కొన్ని పూజా వస్తువులు చెప్పి, అమ్మ ఇలా చేయండి, అలా చేయండి అని గురువులు పూజ చేసిస్తారు. హ్మ్. ఆ పూజ ఫలితం ఇస్తది. గమనించాల్సిన ప్రశ్న మిత్ర మీరడిగింది. ఓకే. పూజలు ఫలితమిస్తాయి. పూజలు ఫలితం ఇస్తాయి. ఏంటంటే మనం ఒక నమ్మకాన్ని హ్మ్. సాధు రూపాన ఉండడం చేత ఆ హ్మ్. శివలింగం దగ్గర అభిషేకం చేసుకొని హ్మ్. దానికి సంబంధించిన విషయాలు తీసుకుంటే శివలింగం అని నేనంటాను. నేను శివభక్తుని కాబట్టి అంటున్నాను. హ్మ్. ఎవరెవరి గుడిలో వాళ్ళు గురువులు, సాధువులు వాళ్ళ వారి యొక్క దేవీ దేవతలను అమ్మ ధర్మం కోసం వచ్చారు అని చెప్పి తీసుకెళ్తారు. హ్మ్. ఆ విషయాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీరొచ్చారు పూజా హ్మ్. వస్తువులో లేకపోతే నా ఆపద కోసం నేనొచ్చారు గదా! నేను ఇలా కూర్చున్నాను ఇక హ్మ్. రారా నేనే శివుడిని అని అంటారు చూడు. హ్మ్. అక్కడ దిగుతది తండ్రి హ్మ్. అసలైన త్రిశూలం. హ్మ్. నీ నాలుక ఎంతటి అబద్ధం. హ్మ్. నీ నాలుకే అబద్ధమైతే హ్మ్. గ్రంథ, ఇతిహాస, శాసనాల, పురాణాల తాళపత్రాల్లో రాసబడిన నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల లాంటి మహావిద్యాలయాలు, హ్మ్. అక్కడ రాసిన పురాలన్నీ దాయపడిన గురువులు, జగద్గురువులు, సాధులు ఇంకా బతికే ఉన్నారుగా. హ్మ్. వాళ్ళందరి యొక్క శాపం ఎలా ఉంటదంటే, హ్మ్. దేవుడని ప్రకటించబడిన నీవు ఎలాంటి బంగారు కళ్ళెంలో గాని, బంగారు పళ్ళెంలో గాని నువ్వు ఏమి ఏసినా, ఏ పూజ చేసినా అపవిత్రత. మీరన్న విషయం ఎక్కడ సక్సెస్ అయితలేదు. ఇప్పుడంటే ఎవరైతే ఇప్పుడు నిన్న గాక మొన్న ఇష్యూ నడుస్తుంది. ఎక్కడో మణిదీపేశ్వరి ఇదే చెప్తాను. హ్మ్. ఆ అమ్మ జ్యోతి చాలా చిన్న వయసులో హ్మ్. ఉన్నది గదా! ఆవిడే దేవుడని అనుకోవడం చేత హ్మ్. ఇబ్బంది. అమ్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని పూజించబడినయన్ని పుణ్యక్షేత్రాలయ్యాయి. మరి అక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు మేమని చెప్పుకోవచ్చుగా. పురోహితుడు చెప్పొచ్చుగా నేను దేవుడినని. హ్మ్. ఇక్కడ ఏమైతదంటే మీరన్న తత్వం శరీరాల మీదకి దేవుడొచ్చిన ఆ తత్వం వేరు మిత్రా. దాని డిస్కర్షనే వేరు. ఇట్ ఈస్ ఏ లాక్స్ ఆఫ్ పర్సన్స్‌లో ఒకటి. ఆ హ్మ్. డిస్కషన్ వేరు. కారణ జన్మలు అంటారు. కానీ ఇక్కడ నువ్వు వచ్చిన వాళ్ళకి నువ్వే దేవుడని చెప్పేసి ఇక మొదలుపెట్టేసినప్పుడే ఆహ్, పక్కనున్న పంచభూతాలు ఇస్తుంటాయి నీకు మర్యాదలు. వారమో, 10 రోజులో, 2 నెలలకో, 3 నెలలకో అయితే అబద్ధమని అవాస్తవం అయితే శివరుద్ర సాధు అబద్ధం అని చెప్తలేడు ఆల్రెడీ. పంచభూతాలు చెప్తాయి. ఎలా? హ్మ్. ఇవి రాయబడింది పురాణాలల్ల. హ్మ్. ఎలా? హ్మ్. ఈవిడ చెడు, మంచో చెప్తున్నాడు. నేను క్వెషన్స్ ఏసాను. హ్మ్. క్వెషన్స్ నేను ఎలా ఏసాను మిత్ర? నేనేమన్నా దేవుడినా? నేనేమో జగద్గురువునా? సామాన్యమైన సాధువు పురాణాలు చదివితే పురాణాల్లో రాయబడింది ఇలా ఇలా ఉంటుందని చెప్తే ఆ క్వెషను ఈవిడ చెప్పాలి అనంటే పురాణాల నాలెడ్జ్ లేదిక్కడ. హ్మ్. పురాణాల నాలెడ్జ్‌తోని ఏమొస్తది మనకు? నువ్వైనా చదువుకోవచ్చు. హ్మ్. నేనైనా చదువుకోవచ్చు. కానీ ఈ దేహం మీద కాషాయం ఏసుకొని 1100 రుద్రాక్షలు పెట్టుకొని, త్రిశూలం పట్టుకొని ఒక భక్తి, ఒక తత్వం, ఒక విభూది, ఒక గంధం రాసుకుంటారు కదా మిత్ర. హ్మ్. పరమాత్ముడు ఈయన చేస్తున్న ప్రయాణంలో ధర్మం ఉన్నదంటే ఖచ్చితంగా గెలుపు మనదే ఉంటది. ఇప్పుడు ఇది జరుగుతుందిక్కడ. హ్మ్. నా దగ్గరికి భక్తులొస్తారు. నేను ఓపెన్‌గా చెప్తున్నా చాలా మందికి. హ్మ్. భక్తులు చాలా మందొస్తారు. మీకు ఇందాక గూడా చెప్పినా నేను చాలా అవును. తొందరగా ఎందుకొస్తారు? ఏం మాట్లాడతారంటే, మన మాట చాలా బంగారం మిత్రా. హ్మ్. అమ్మా ఇటు రా తల్లి కూర్చో. ఏముందమ్మా అంటే 10 నిమిషాలు మాట్లాడి ఏమంటారంటే మనసు నిమ్మలమైంది. నీ మనసులో మాట ఇనడానికి మనిషి లేడు మిత్రా. హ్మ్. నీ మాట వినడానికి రవి పడే బాధ ఒక పర్సన్ లేడు టు లిజన్. యెస్. రవి ఏం బాధపడుతున్నాడు? శివరుద్ర సాహసు దగ్గర గంటలు ముచ్చట్లు పెడతారు. ప్రశాంతంగా పోతారు. హ్మ్. ఐ యామ్ రిమూవింగ్ దేర్ హ్మ్. ఒక ఎనర్జీ ఎలాంటి ఎనిమీ ఉంటది. ఆ ఎనిమీ అంటే శత్రుత్వము హ్మ్. ఈ మనసులో నా మాట ఎవరు వినరు. నా మాటతోని పని లేదు. నాకు విలువ లేదు. నన్ను వదిలిపెట్టు. నాకెవడో ఏదో చేసేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తుర్రు అన్న విషయాలన్నీ హ్మ్. ఓపెన్‌గా చెప్పుకోవడానికి కూడా ఒక వ్యక్తి అవసరం. హ్మ్. ఇదే మన దగ్గర స్నేహబంధం. హ్మ్. ఇదే మన దగ్గర కుటుంబ బంధం అంటారు. హ్మ్. బాబాయిలు ఉండేవాళ్ళా? నాకు తెలిసి ఓపెన్‌గా చెప్తే. హ్మ్. బాబాయిలు ఉండేవాళ్ళుగా మీకు? హ్మ్. మామయ్యలు ఉండేవాళ్ళుగా? అవును. వీళ్ళతోని సాన్నిహిత్యము ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అవును. అప్పుడు ఎలా ఉండంటే బాబాయ్ ధైర్యం, హ్మ్. మామయ్య ధైర్యం. ఏమని తెలుసా? పోయి ప్రశాంతంగా మామ దగ్గర వారం రోజులు ఉండేటోళ్ళు నాయన. ఈరోజు అవును. ఉంటుర్రా మిత్ర. వస్తే అల్లుడు ఏం తినిపోతాడో అని అవును. కోడలు ఏం తినిపోతదో హ్మ్. అన్న భయం వచ్చిన మనము యెస్. మీరన్న ప్రశ్నలలో దేవుడు విషయ వివరణలో కుటుంబం గెలుచుకుంటేనే వస్తుంది. ఈరోజు సగం కుటుంబాలన్నీ నాశనం అయిపోయినడానికి గల కారణం ఏం తెలుసా? హ్మ్. ఆ రోజు 30, 40 సంవత్సరాల క్రితం మీరు మేము ఒక్కళ్ళమే బతకాలని తీసుకున్న నిర్ణయాలు.
మనం ఏం చెప్తున్నాం అంటే హ్మ్. ఉమ్మడి కుటుంబాలలోనే బలం. పెళ్ళికి ఎంతమంది వస్తున్నారు ఓపెన్‌గా చెప్పండి. కుటుంబంలో మన రక్త సంబంధికుల్లో అక్క చెల్లెల కుటుంబాలు, అమ్మా నాన్న కుటుంబాలు, తర్వాత మేనమామలు వీళ్ళే కానీ హ్మ్. ఊరొస్తుందా ఈ రోజుల్లో పెళ్ళికి? లేదు. ఒకప్పుడు ఊరొచ్చేది గదా! యెస్. ఊరు రావాలి అంటున్నాను నేను. హ్మ్. ఊరు రాకపోతే మరి పెళ్ళెలా జరుగుతది స్వామి? కాబట్టి రైట్. ధర్మం కాపాడబడాలి. ఈ విధంగా మీరు అడిగిన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, మనుషులని డీప్‌గా కించపరిచినట్టు అవుతది. యెస్. దేవుళ్ళు అని అంటున్నారంటే, నిర్ణయమే ప్రజలు చెప్తున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి కూర్చొని సాధువు ఏ నిర్ణయం చెప్పాలి మీకు? యెస్. ఇప్పుడు నిర్ణయం ఒకప్పుడు ఒక వ్యక్తి చెప్తే వందల మంది వినేవాళ్ళు. ఇదే కదా ఋషి పరంపర. మర్రి చెట్టు కింద కూర్చొని ఒక పెద్ద జుట్లేసుకొని హ్మ్. ఒక ఆయన ఇలా పుస్తకం పట్టుకొని చెప్పేవాడు. అప్పుడు మస్తకం అంటే నీ మైండ్ ఉంది గదా! నీ మస్తకము, నా మస్తకం. హ్మ్. నీ మస్తకము, నా మస్తకము. హ్మ్. అంటే నీ మైండ్, నా మైండు. హ్మ్. 2 నేనేదైనా చెప్పాననుకో మిత్రమా నీకు, నువ్వు ఇమ్మీడియేట్‌లీ ఇనేవాడివి. నీకు మైండ్‌లోకి ఎక్కిపోయేది. ఇప్పుడు నీకు చెప్తుంటే అర్థమైతుందా స్వామి? 100%. మీకు అర్థమైతుంది. హ్మ్. నేను చెప్తున్నాను కాబట్టి. అవును. ఇలా చాలా మంది గురువులు చెప్పేది అర్థమైతలేదు. యెస్. అలా అర్థం కాకపోవడమే హ్మ్. మీరన్న ఈ లోటుపాట్లు. యెస్. దేవుళ్ళు, యెస్. వ్యాపారం. యెస్. ఎందుకవుతుంది వ్యాపారం? ఆ లలిత ఇప్పుడు మణిదీపేశ్వరి మాత దగ్గర వ్యాపారం అని మనందరం అంటూ ఉన్నాంగా. హ్మ్. అబ్సల్యూట్‌గా విత్ ప్రూఫ్ అంటున్నాం మనం. యెస్. వితౌట్ ప్రూఫ్ అంటున్నామా స్వామి? లేదు విత్ ప్రూఫ్ అని అంటున్నారు. అలా యెస్. విషయం. ఇప్పుడు స్వీట్ అండ్ షార్ట్ కట్‌లో సూటి ప్రశ్నలు మీరు వన్ వర్డ్ ఆన్సర్‌లో చెప్పాలి స్వామి. ముందుగా మీ దగ్గరికి, సాధువుల దగ్గరికి ఎవరైనా సరే గనక మా పరిస్థితి బాగోలేదు, మా కుటుంబంలో ఇట్లా ఉన్నాయి, మా ఆరోగ్యం ఇట్లా ఒక కష్టాల్లో వచ్చిన వ్యక్తికి మీరు ఇచ్చే జవాబు జ్యోతిష్యాన్ని నమ్మండి, దేవుడిని నమ్మండి, లేదా సాధువుగా నా పూజలు నమ్మండి. ఏం చెప్తారు మీరు? దేవుడున్నాడని నమ్మండి. హ్మ్. ఇలవెల్పులు కులదైవం ఉన్నారని నమ్మండి. హ్మ్. వాళ్ళు హ్మ్. పరంపరలో వస్తున్న గురువులనే నమ్మండి. హ్మ్. ఆ తర్వాత హ్మ్. మీకు సాటిస్ఫాక్షన్ కాకపోతే హ్మ్. వచ్చినవాడు నిజమైన వాడా, మాట్లాడిన గురువు అబద్ధమా అని తెలుసుకునే తత్వం మీలో ఉన్నప్పుడే హ్మ్. నిర్ణయం తీసుకోండి అని చెప్తాం. అంతేకాని నేను చెప్పిందే ఫైనల్ అని చెప్పడం కాదు. ఓకే. ఇలవెల్పులని కులదైవాన్ని గెలవలేని నీవు హ్మ్. ఎలాంటి దేవుడిని గెలవలేవు మిత్ర. ఇలవెల్పుల కులదైవం అంటే మీకు ఐడియా ఉండవచ్చు. ఉంది. నీకు ఒక వంశంలో ఒక దేవుడు ఉంటాడు. హ్మ్. వెంకటేశ్వర స్వామి అని కొందరు, అవునవును. వీరభద్ర స్వామి అని, కొంతమంది ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ, కనకాల అవును. కట్టమైసమ్మ ఇట్లా హ్మ్. పెద్దమ్మ తల్లి ఉంటారు కదా! హ్మ్. వీళ్ళని వదిలిపెట్టేసేసి హ్మ్. నువ్వు ఏ దేవుడిని పూజించినా న్యాయం జరగదు. యాహ్! కాబట్టి ఎవరిని నమ్మాలి ఇప్పుడు? నీ ఇంటిని నమ్మాలి మొదట. హ్మ్. నీ ఇంట్లో జరిగిన పొరపాటును నమ్మాలి. ఆ హ్మ్. తర్వాతనే సాధువులకు పనిచేస్తది. సాధువు దగ్గర రాగానే అమ్మ ఇగ నేనే దేవుడిని చెప్పకూడదు. అలా హ్మ్. నేనే దేవుడినైతే హ్మ్. నేను కూడా అన్నేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. దేవుళ్ళు భూమి మీద ఉండేది లేదు. హ్మ్. కలియుగంలో భూమి మీద దేవుళ్ళు ఉండరనేది రాయబడింది. యెస్. ఒక సాధువుగా చెప్పండి జ్యోతిష్యం మూఢనమ్మకమా కాదా? ఇప్పుడు జ్యోతిష్యం అనేటిదేంది? హ్మ్. ఆస్ట్రాలజీ. సంఖ్యాశాస్త్రం, యెస్. సంఖ్యాశాస్త్రం, హ్మ్. పాచికల వేష శాస్త్రం, హ్మ్. తర్వాత గవ్వల శాస్త్రం, హ్మ్. లేకపోతే ముఖ కవళికలు చూసే శాస్త్రం, ఈ హ్మ్. చేతి వేళ్ళు చూసే శాస్త్రం కదా! హ్మ్. ఇవన్నిటికి వివరించడానికి సిద్ధహస్తమైన గురువులు కావాలను. హ్మ్. ఎవరైతే హ్మ్. మొబైల్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏసేసి చెప్తారో హ్మ్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై ది శాటిలైట్. హ్మ్. ఒక దగ్గరికెళ్ళాం మేము. నా అనుభవమే చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. వాంటెడ్‌గా వెళ్ళాను. ఎళ్ళేసేసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయగానే ఒక ప్రింట్ వచ్చేసింది బయటికి. హ్మ్. టిక్ 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 అని ప్రింట్ వచ్చింది. హ్మ్. ఈ ప్రింట్ ఎలా వచ్చిందని చాలా సేపు వండర్ అయిన తర్వాత ఆయన చెప్పారు. హ్మ్. స్వామి ఇలా ఉంటుంది. మీ జీవితంలో ఎలా ఉంటుందని చెప్పారు. ఆ ప్రింట్ పట్టుకొని వచ్చాను నేను. హ్మ్. వచ్చిన తర్వాత జీవితంలో చాలా తారుమారు జరుగుతుంది. హ్మ్. అప్పుడు చెప్పిందేమో వేరేలాగుంది. హ్మ్. అసలు నేను సాధువు అయితా అన్న జీవిత సత్యమే లేదక్కడ. హ్మ్. సాధువు అయిపోయినా అంటే విషయం ఏందంటే చెప్పే నిపుణులు హ్మ్. తక్కువ మంది అయిపోయారు. యెస్. ప్రచారకర్తలు ఎక్కువ మంది అయిపోయారు. హ్మ్. నీవు గుడికొచ్చి గుడిలో ఉన్న వ్యక్తిని నమ్మకుండా హ్మ్. ఎక్కడో రెండో ఫ్లోరో, మూడో ఫ్లోర్‌లో ఉన్నోళ్ళని నమ్ముతున్నావు అనంటే వేర్ ఈస్ ద గాడ్? హ్మ్. గాడ్ ఎందుకు సెకండ్ ఫ్లోర్‌లో ఉండడయ్యా? హ్మ్. శివరుద్ర సాధువు చెప్పయ్యా అని నువ్వు హ్మ్. అడగొచ్చు. హ్మ్. గాడ్ రెండో ఫ్లోర్‌లో ఉండడు. హ్మ్. గాడ్ వచ్చి భూమండలం మీద భూమికి అనుసంధానమైన గుడిలో ఉంటాడు. దట్ ఈస్ హ్మ్. కాల్డ్ ఎ క్రాస్పిక్స్ పవర్. అంటే ఈ పంచభూతాల యొక్క శక్తి హ్మ్. అగ్ని శకలాలను కింద నుంచి వెరీ హై ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్‌ని ఒక విగ్రహంలోకి నిక్షిప్తం చేస్తే ఆ విగ్రహం నుంచి మనకు శక్తి పట్టుకున్నప్పుడు ఐ ఫీల్ సంథింగ్. యెస్. నాకు ఒక ఎనర్జీ వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ ఆఫ్ ది గాడ్. యెస్. అదే గజస్తంభం స్వామి. యెస్. ఒకడు పిడుగుపడుతుంది శక్తి నుంచి విగ్రహం. ఇట్ ఈస్ రాయబడిందిగా. హ్మ్. పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తారు. హ్మ్. ఎందుకు ఇలా ఉంది? అక్కడ కూర్చున్న వాడికి ఎందుకు మాట ఉంది? హ్మ్. అంటే ఈడ వివరణ. నేను హ్మ్. ఎవరిని కించపరచట్లేదు. హ్మ్. కోటి విద్యలు కూటి కోసమే. హ్మ్. నేను కూడా 3 పూటలు భోజనమే చేస్తాను కదా! హ్మ్. నేననే విషయం ఏందనంటే ప్రజలు ఆస్ట్రాలజీని నమ్ముతూ ఉన్నప్పుడు నమ్మకంలో హ్మ్. విజయం సాధించిన వాళ్ళు కొందరు ఉంటే కారణ జన్మలు కొంతమంది ఎప్పటికీ విజయం సాధించరు. హ్మ్. కానీ వాళ్ళు ఏడ పడుకున్న నిద్ర పడతది ఆళ్ళకి. హ్మ్. కొందరికి లక్షలుంటాయి కానీ నిద్ర పట్టదు. హ్మ్. చూసావా? అవును. పరమాత్ముడు ఏం చేస్తాడంటే నిర్ణయించబడిన జీవితం నీది. నీవు పుట్టక ముందుకే రాస్తాడు నీ రాతని. హ్మ్. గురువులు ఏం చేస్తారంటే నాయనా హ్మ్. లెఫ్ట్ ఎళ్తే మంచి, హ్మ్. రైట్ ఎళ్తే చెడు అని చెప్పేవాడు హ్మ్. అవసరం.
కాబట్టి ఆస్ట్రాలజర్‌లో కూడా ఇక్కడ నమ్మకస్తులున్నారు. హ్మ్. కానీ నమ్మకస్తుల విషయం మారుతుంది ఇక్కడ. ఓకే. సెల్ఫ్ అడ్వర్టైజ్‌మెంట్ లేదా? యెస్. చాలా ఉంది సెల్ఫ్ అడ్వర్టైజ్‌మెంట్. యాహ్! సెల్ఫ్ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవడం చేత ఏం జరుగుతది? నీలాంటి అమాయకులు, నాలాంటి అమాయకులు. నేను అమాయకుడిని కాదు. నేను కొంచెం అరగంటే. నన్ను కూడా అన్నాం కామెంట్‌లొస్తాయి. నువ్వెక్కడ అమాయకుడు రాయ్యా అంటుంటారు. కొంతమంది అమాయకులు. హ్మ్. అలా కానీయకూడదు. హ్మ్. దేవుడు ఉన్నాడు అనేది ముందు ఇంట్లో కులదైవ విలువెల్పులు తెలుసుకోవాలి. యెస్. మాట్లాడితే మీరు గురువులు అంటున్నారు కదా! మీరు సాధువులు కావచ్చు, గురువులు కావచ్చు. మీ దగ్గరికి వచ్చినటువంటి భక్తులు, హైందవ భక్తుల్ని సన్మార్గంలో, సత్య మార్గంలో, నిజమైన ధర్మంలో నడిపిస్తున్నారా? ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉన్నది మీకే. మీరు చెప్పిందే వాళ్ళు నమ్ముతారు. మీరు కరెక్ట్ ధర్మం బోధిస్తున్నారా? తప్పుదోవలో పట్టిస్తున్నారా? మంచి ప్రశ్న. హ్మ్. తప్పుదోవల ఎప్పుడు పట్టించొచ్చు అంటే హ్మ్. పరిపూర్ణమైన జ్ఞానం లేనివాడు హ్మ్. తప్పుదోవ పట్టించవచ్చు. హ్మ్. పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు హ్మ్. ఎప్పటికి కూడా ఒక వ్యక్తిని తప్పుదోవ పట్టించరు. హ్మ్. మీరు అడిగిన ప్రశ్నలు 2 విషయాలు మాట్లాడవచ్చు. తప్పుదోవలో పట్టిస్తున్నారు అన్న గురువులు చాలామంది ఉన్నప్పుడు హ్మ్. రిజల్ట్ టాక్స్ హ్మ్. అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో విషయాలు హ్మ్. విజయం సాధించే తత్వం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు బాగా లగ్జరీగా ఉన్న మనుషులు వచ్చారే అనుకోండి, హ్మ్. వాళ్ళకి డబ్బుల సమస్య ఉండదు. హ్మ్. వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉంటుంది ఒకటి. రెండోది తీరని మానసిక ప్రశాంతత ఏదో కోల్పోతారు. యెస్. వీటి కోసమే వస్తారు. హ్మ్. కానీ ఒక చిన్నగా కుటుంబంలో ఒక కొంచెం పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు వస్తారు తెలుసా స్వామి? జీవితంలో మంచి డబ్బులు, సొంత ఇల్లు చూసి బతకాలని వస్తారు. అలాంటి వారిని మోసం చేస్తే బాగా గమనించాల్సిన ప్రశ్న. మీరేం బోధిస్తారన్నారు గదా! వాళ్ళకి ధర్మ బోధన కష్టే ఫలి అని బోధించడం ధర్మం. హ్మ్. ఈరోజు అప్పడంగా రూ. 1,00,00,000 వస్తాయి. హ్మ్. రూ. 1,00,00,000 నీకు ఎన్ని రోజులు పోతాయి తెలుసా? ఇప్పుడున్న సొసైటీలో నాకు తెలిసి రూ. 1,00,00,000 ఒక రోజులో ఖర్చు పెట్టే మహానుభావులు కూడా ఉన్నారు. అవును. అంటే మనం ఎప్పుడైతే కష్టం మీద, కష్టం మీద, కష్టం మీద, కష్టం మీద నడుచుకుంటూ పోతామో విజయం అది రావాలి. శివరుద్ర సాధువు ఏం చేస్తాడో తెలుసా? దుష్ట శక్తులు, దుష్టులు ఎవరైతే ఈ దరిద్రాలకు సంబంధించిన కొన్నుంటాయి. చెడు చెడు ప్రభావం ఉండే గాలుల్లాంటి హ్మ్. ఇలాంటివి ఉంటాయి గదా! ఇలాంటి వాటిని వీళ్ళు బాగుపడాలన్నప్పుడు హ్మ్. కొన్నుంటాయి నరఘోష, నరదిష్టిలు. హ్మ్. ఇలాంటి వాటిని ఆపే మహాప్రయత్నం మాది. అంతేగాని మీరొచ్చిన తర్వాత మీరు ఇలా చెప్తేనే నేను చెప్పింది న్యాయం అంటే భవిష్యత్తు తెలిసినవాడు గురువు మిత్ర. హ్మ్. గుర్తుపెట్టుకో. జగద్గురువు ఆదిశంకరాచార్యులు మీరు చూసారా? జగద్గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని మీరు చూసారా? ఆయన పుస్తకాలు ఇప్పుడు చదువుతున్నది అదే జరుగుతుంది. అంటే భవిష్యత్తు రాయబడినది మన దగ్గర. హ్మ్. కాళికాంబ శతకం ఎవరు రాశారు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అందులో భవిష్యత్తు రాసుందిగా. హ్మ్. మరి ఇవన్నీ మనం ఎందుకు పాటించాలి? మీరన్నట్టు గురువులు గైడ్ చేస్తున్నారంటే గురువులు ఎక్కడ మోసం చేయరు మిత్ర. హ్మ్. మనం కొందరు ఏం చేస్తారంటే ఆ సమయంలో పని కాకపోయేసరికి ఈయనకి ఏం రాదు అని అనుకుంటారు. హ్మ్. కానీ అది కర్మ ఫలితం పరమాత్ముడు హ్మ్. ఒక గురువు వచ్చిన తర్వాత కొన్ని వెసులుబాట్లు జరిగాక నీ దగ్గరకు వస్తుందని తెలుసుకోవాలి హ్మ్. అంటున్నాను. అంత సులభంగా అవుతుందా? మీరు అడిగిన ప్రశ్న చిన్నదే. చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారుగా. హ్మ్. వందల మంది పోతారు. చాలామంది పోతారు. అందరి ఇంట్లల్లో ఆయన ఫోటో పెట్టుకుంటారు. మనకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా కదా! హ్మ్. ఆయన దేవుడా? కాదు. ధర్మ బోధన చేస్తున్నాడు కదా! అవును. అంటే వీఆర్ ఫాలోవర్స్. యాహ్! అంటే ఇప్పుడు ఫాలోవర్స్‌ని ఆయన కొన్ని విశేష వివరాలు చెప్పడం చేత మనం ఫాలో అయ్యాం. హ్మ్. ఇది ముఖ్యమైనది కదా! హ్మ్. ఆయన దేవుడని ఆయన కూడా ఎక్కడ చెప్పలేడు. చెప్పలేదు. ప్రజలు కానీ ఆయన దేవుడులా దేవుడు చేసేస్తారు. కొద్ది రోజులు అయిన తర్వాత ప్రజలు దేవుడని ఫిక్స్ చేసుకుంటారు. చేసేస్తారు. అంటే ఇక నిర్ణయం ఏందంటే ఏ గురువు మోసం చేయడు స్వామి. హ్మ్. గురువు చెప్పేది మంచికే. కొందరు డబ్బులు తీసుకుంటారు, కొందరు డబ్బులు తీసుకోలేరు, కొందరు అది చేస్తున్నారు, కొందరు ఇది చేస్తున్నారు. ఏది చేసినా నువ్వు బాగుపడాలని చేస్తున్న దాంట్లో హ్మ్. పరమాత్ముడు వింటాడు కదా! ఆ మాట అంటున్నాను. హ్మ్. ఆ మాట ముఖ్యమైనది.